హాయ్ అండి. విజయ స్వీట్ హోమ్‌కి స్వాగతం. ఈరోజు మజ్జిగ చారు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది చాలా కమ్మగా ఉంటుంది. 5 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా మీరు మజ్జిగ చారు చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది కూరగాయలు లేనప్పుడు మనకి ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా! కొంతమంది పెరుగు, మజ్జిగ తినడం ఇష్టపడరు. ఇప్పుడు ఇలా చేసుకొని తింటే మనము మజ్జిగ చారు సూపర్‌గా ఉంటుంది. ఒకసారి ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ. దీంట్లోకి అప్పడాలు కానీ, ఇలా కారపూస కానీ వేసుకొని తింటే ఇంకా సూపర్‌గా ఉంటుందండి. చూడండి ఇలా మిర్చితో ఆహ్, ఇలా కారపూసతో కలుపుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా పెరుగులో ఒక టీ స్పూను శనగపిండి వేసుకొని బాగా లమ్స్ లేకుండా చిలుక్కోవాలి. వాటర్ వేసుకోవద్దు. వాటర్ వేసుకోకుండానే కొద్దిగా బాగా లమ్స్ లేకుండా, గడ్డలు లేకుండా చేసి పెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని చేసుకోండి. మీకు గట్టిగా ఉంటే పెరుగు. ఇప్పుడు పోపు పెట్టుకుందాము మజ్జిగ చారు కోసం. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 4, 5 మెంతులు వేసుకొని, పోపు దినుసులు వేసుకొని, తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇది కొద్దిగా వేగాక పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. ఒక 4, 5 2 ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని, కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు, కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి. నేను కొంచెం ఇంగువ వేసుకోండి. తర్వాత ఉప్పు వేసుకోండి, సాల్ట్ కొంచెం. పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేసుకొని, తర్వాత మజ్జిగ చిలికి పెట్టుకున్నాం కదండీ పెరుగు, అది వేసేసుకొని స్టవ్ బంద్ చేసి వేసుకోండి. ఆ గిన్నె వేడికి మొత్తం కలిసిపోతుంది. ఇది మరగపెట్టొద్దండి. కొద్దిగా వెచ్చగా అయితే చాలు, వేడిగా అయితే సరిపోతుంది. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ చారు ప్రిపేర్ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టండి. ఈ ఎండాకాలం ఇలా పెరుగు, మజ్జిగ ఇష్టపడని వాళ్ళు ఇలా చేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఏ కూరగాయ, పప్పు అవసరం లేదండి. ఇది ఒక్కటి ఉంటే చాలు, నోటికి కమ్మగా ఉంటుంది. దీని అంచుకి అప్పడం కానీ, కారపూస కానీ, ఇలా పచ్చిమిర్చితో తీసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి ఒకసారి.